జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై జనాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లోనే జూబ్లీ హిల్స్ బైపోల్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటలకి ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎం మిషన్లను ఓపెన్ చేస్తారు. మొత్తంగా 42 టేబుల్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ ని పూర్తి చేయబోతున్నారు అధికారులు. కౌంటింగ్ లో పాల్గొనబోతున్నారు 186 మంది సిబ్బంది. ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ల పైన ఫలితాలను కూడా డిస్ప్లే చేసే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సుమారుగా 250 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఉదయాన తెల్లవారుజామునే అక్కడికి ఈవీఎం మిషన్లు చేరుకున్నాయి, టేబుల్స్ చేరుకుంటూ ఉన్నాయి. సో టేబుల్స్ చేరుకొని అక్కడ 142 టేబుల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. 10 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ శాతం చాలా తక్కువ, సుమారుగా 1000-2000 లోపే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తవగానే వెంటనే ఇక ఈవీఎం మిషన్లను తెరుస్తారు. ఈవీఎం మిషన్లు సుమారుగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క లెక్కింపు జరగబోతోంది.